ఇంద్రగంధ శేఖగంధ నామగంధ గవస్థగంధ నాగగంధ శేఖగంధ సారంగృత సైన్యక్షామి ధర్మ కామ్యాశుభే చతుస్సాగరయంతం చతుస్సాగర ఒకటిసారి ఈ సందర్భంగా అభయాంజనేయ స్వామి టెంపుల్లో బ్రహ్మాండంగా జరిగింది. ప్రతి ఏటా ఇదే విధంగా కళ్యాణం అయిపోగానే తీర్థప్రసాదాలు ఉంటాయి. అదేవిధంగా అన్నదానం కూడా బ్రహ్మాండంగా జరిగింది. ఈ అన్నదానాన్ని సహకరించిన భక్తులకి ప్రతి ఒక్క సేవ చేసి ఇక్కడికి వచ్చిన మిత్రులకి అభయాంజనేయ స్వామి కమిటీకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇక్కడున్న మా పంతులు కూడా బాగా సహకరించిండు. ప్రతి ఏటా పాపం ఆయనకి జీతం కూడా ఏమి ఇవ్వకపోయినా ఆయన సొంత ఖర్చులతోనే ఈ టెంపుల్ వాస్తవికంగా నడిపిస్తున్నాం. మేము ఏదో దయాభక్తి వృద్ధ భక్తులకు ఇస్తున్నాం. దీన్ని గమనించి మన ఊర్లే భక్తులు మాత్రం ఈసారి మంచిగానే వచ్చి దండిగానే జరిగింది. ఇంకా జరగాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన TV9 రిపోర్టర్ కి నా హృదయపూర్వక నమస్కారాలు. మహోత్సవం సందర్భంగా అభయాంజనేయ స్వామి ఈ గుడిలో కళ్యాణం జరిగింది. చాలా ఘనంగా జరుపుకున్న ఈ ఘనంగా జరగడానికి సహకరించిన ఇక్కడ ప్రతి ఒక్కరు కమిటీకి ఈ కార్యక్రమం ఏదో డబ్బులు పెడితే కాదు కానీ ప్రతి మనం జరిగే కార్యక్రమంలో ఎన్నో పనులు ఉంటాయి. ఆ పనులను ముందటేసుకొని నేను చేస్తాను స్వచ్ఛందంగా చేసిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళకి ఒక్కసారి క్లాసు నా నోటితో కాకుండా మీ క్లాస్తో కొట్టాలి. ఎందుకంటే కార్యక్రమం ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా పనులు ఉంటాయి. ఆ పనులు చేయడానికి స్వచ్ఛందంగా వచ్చినప్పుడే సక్సెస్ అవుతుంది. వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. వీలైనంత వరకు నా సహకారం కూడా అందిస్తాను. నేను ఈ టీవీ రూపంలో చెప్పాను, మామూలుగా రాసిపోతాను. ఈ అవకాశం ఇచ్చిన ఈ కమిటీకి మరీ ముఖ్యంగా మా నరసింహాచారికి ఈ గుడిని పట్టుకునే ఇక్కడనే ఉండి ఆయనకి నాకు ప్రత్యేక వందనాలు. కృష్ణమూర్తి గారికి నాకు ప్రత్యేక వందనాలు, పాదాభివందనాలు కూడా. ఎందుకంటే గుడి నిలబడుతుందంటే ఆయన వల్లనే, ఈ గుడి నడుస్తుందంటే అతని వల్లనే. మేము చిన్నప్పుడు వచ్చేది, మళ్ళీ సిటీ పోయినాక రాలేకపోయినాం. మళ్ళీ మొదలు పెడతాం. అవసరమైతే డెవలప్మెంట్ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉంటాను. నా వంతు సహకారం కూడా చేయడానికి సిద్ధంగా ఉంటాను.